ఎక్సో మీ ఇంటి వంటకు స్వాగతం. వంటలతో ప్రత్యేకతను చాటుకుంటూ ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలని మీకు పరిచయం చేస్తున్న మీ ఇంటి వంట ఈ రోజు కూడా 2 సరికొత్త వంటకాలతో మీ ముందుకు వచ్చేసిందండి. ఈ 2 వంటకాలని మీకు పరిచయం చేయడానికి ఉష గారు మనల్ని ఆహ్వానించారండి. మరి ఉష గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ ఏ వంటల్ని పరిచయం చేస్తున్నారో తెలుసుకుందాం. ఉష గారు ఈరోజు మాకు ఏ వంటని పరిచయం చేస్తున్నారండి? ఇవాళ మీకు ఒక స్పెషల్ వెరైటీ బిర్యానీ, అదేంటంటే ములక్కాడల బిర్యానీ. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నానబెట్టిన బియ్యం, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, హోల్ గరం మసాలా, నూనె, పుదీనా, నెయ్యి, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ములక్కాడ ముక్కలు. సో మరి తయారు చేసే విధానం అండి చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని డైరెక్ట్గా రైస్ కాబట్టి కుక్కర్లో చేసేసుకున్నాను. ముందుగా నూనె వేసుకోవాలి. నూనె వేస్తున్నాం కానీ మనం ఇప్పుడు ఇవాళ నెయ్యి కూడా వేసుకున్నాం. ఒక 2 స్పూన్స్. నేతితో బిర్యానీ చేస్తే బాగుంటుంది కదండి, దాని స్మెల్తోనే తినాలనిపిస్తుంది. ఫస్ట్ మనం జీడిపప్పులు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఓకే, ఇవి వేగిపోయాయి, మనం తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఇదే నెయ్యిలో కొంచెం ఇంకా కాస్త ఆయిల్, 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. బిర్యానీ తక్కువ ఆయిల్. జనరల్గా బిర్యానీలోకి ఎక్కువ పడుతుంది కదండి? పడుతుంది, మనం ఇప్పుడు నెయ్యి వాడుతున్నాం కదా కాబట్టి నూనె కవర్ చేసేస్తున్నాం మనకి. నెక్స్ట్ దీంట్లో హోల్ గరం మసాలా అంటే విలాచి, లవంగా, బిర్యానీ ఆకు అండ్ జనరల్గా మనం బిర్యానీలోకి ఏవే వేస్తాం అన్నీ వేసేసుకోవాలి. ఓకే, డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఈలోపు దీంట్లోనే కొంచెం మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెమే పసుపు, క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. ములక్కాడ ముక్కలు వేస్తున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక 2 పెద్ద ములక్కాడలు, దాన్ని బట్టి మనం ఎంత కేజీలు పెంచుకుంటూ వెళ్తే అన్ని ములక్కాడలు పడతాయి. ఫ్లేవర్ తెలుస్తుంది. దీంట్లోనే ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. జనరల్గా కొత్తిమీర వచ్చేటప్పటికి లాస్ట్లో వేస్తారు కదా, లాస్ట్ కూడా ఈ ఫ్లేవర్ అంతా దీంట్లో ఉంటుంది. లాస్ట్కి మళ్ళీ గార్నిష్ వేస్తాను. దీంట్లో కొంచెం పుదీనా. ఇది కాసేపు మగ్గిన తర్వాత మనం వాటర్ పోసుకున్నాం. ఇది వేగిపోయిందండి? వేగిపోయిందండి. ఇప్పుడు జస్ట్ మనం కొంచెం లైట్ పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి అసలు వేసినట్టు కొంచెం కారం, కొంచెం గరం మసాలా పౌడర్ 1 స్పూన్. ఈ గరం మసాలా పౌడర్లో ఏమేమి మిక్స్ చేశారు? సేమ్ ఇలానే అండి, చెక్క, లవంగా, విలాచి అండ్ ఓకే ఇవన్నీ ధనియాలు కొంచెం లైట్గా వేసేసి స్టార్టింగ్లో మాత్రం డైరెక్ట్గా వేసాము. సో ఇప్పుడు దాంతో అంటే ఆ హోల్ గరం మసాలా మళ్ళీ ఇంకొకసారి పౌడర్ చేసి వేసుకున్నాం. దీంట్లో ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నామండి. ఇప్పుడు ఎంత బియ్యానికి ఎన్ని నీళ్ళు అండి? మనం 1 కప్ బియ్యం తీసుకుంటున్నాం కదా, 2 కప్స్ వాటర్ అండి. ఓకే, ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే కొంచెం పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు వాటర్ ఇస్తారా సుభాష్ గారు? ఇప్పుడు ఆ బియ్యం వాటర్లోనే ఉంటే ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు 2 కప్పుల నీళ్ళు ముందుగానే పోసేసి మనం బియ్యం కడిగేసుకొని పెట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే కొంతమంది కొత్త వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కొలతలు తెలియదుగా, వాళ్ళ కోసం అన్నమాట. ఓకే,
కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే అందాజు చొప్పున ఇంత అని పోసేసుకుంటారు, కొత్త వాళ్ళ కోసం అన్నమాట. సో 2 కప్స్ వాటర్ పోసేసాము. ఇది బాగా మరుగుతున్నప్పుడు మనం బియ్యం వేసుకోవాలేమో. మనం అన్నీ వేసాం కానీ ఉప్పు మర్చిపోయాం, అసలైంది. 1 కప్కి 1.5 స్పూన్. ఇప్పుడు ఫైనల్గా బియ్యం వేసేసుకొని ఒక్కసారి జస్ట్ ఇలా కలిపేసి మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి 3 విజిల్స్ రావాలండి. విజిల్స్ అన్నీ వచ్చేసాయండి. వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేద్దామా? చేసేద్దాం. సో కానీ వెంటనే తినలేము, ఏం చేస్తాం, ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేస్తుంది. ఈ ప్రెషర్ అంతా పోవాలంటే నేనే ఓపెన్ చేస్తాను ఫస్ట్. చేయండి. ఓకే, ఘుమఘుమలాడుతూ బిర్యానీ రెడీ. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. చాలండి. ఇప్పుడు మనం దీనిపైన ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు, అది కూడా. సుభాషిణి గారు, ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు మీరు. చాలా టేస్టీగా ఉందండి. మరి ఈ ములక్కాడల బిర్యానీ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. ములక్కాడల బిర్యానీకి కావలసిన పదార్థాలు: బియ్యం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పుదీనా, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, బిర్యానీ ఆకు, గరం మసాలా పౌడర్, లవంగాలు, యాలకులు, నూనె, జీడిపప్పు, క్యారెట్, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ములక్కాడలు, నెయ్యి. మొదట స్టవ్ వెలిగించి కుక్కర్ తీసుకొని అందులో నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పుని నూనెలో వేయించి ఒక గిన్నెలో వేసుకొని కుక్కర్లో నూనె, బిర్యానీ ఆకు, లవంగా, దాల్చిన చెక్క వేసి అవి వేగిన తరువాత 1 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ ఉండాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగాక అందులో ములక్కాడ ముక్కలు వేసి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు మగ్గిన తర్వాత కొంచెం కారం, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి 1.5 స్పూన్ ఉప్పు వేయాలి. బాగా మరిగించాలి. బాగా మరిగిన తర్వాత బియ్యం వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ములక్కాడల బిర్యానీ తయార్.